సాసా ప్రోగ్రాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు స్కూల్ ఆవరణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనకి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ ఆల్సో ఐటీసీ నుంచి స్పాన్సర్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో మనము గత 2 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి గవర్నమెంట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ ప్రోగ్రాంలో ప్రతి నెల చేస్తూ చాలామందిలో అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఇంకా కొంత అవేర్నెస్ కూడా రావాలి. పిల్లలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంచేదంటే చేంజ్ విల్ హ్యాపెన్ ఎట్ ది హోమ్, అక్కడ పిల్లల ద్వారా కూడా వస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఇది మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. స్కూల్లో టీచర్స్ కూడా మనము చెప్తున్నాము, పిల్లల్ని గైడ్ చేయండి, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేట్ చేయమని చెప్తున్నాము. సో అందులో భాగంగా ఈ ఒంగోలు సిటీని పరిశుభ్రమైనటువంటి సిటీగా చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రయత్నాలు కూడా మన దగ్గర నుంచి చేస్తూ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా పక్షులకు నీళ్లు పెట్టే కార్యక్రమం, చుట్టూ పరిసరాలంతా కూడా శుభ్రం చేసే కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, డెఫినెట్గా ఇది ఒక ఉద్యమంలో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటాం.